ట్రావెలర్స్ సర్దుకుపోతారా జరిమానాలతో జైలుకు వెళ్తారా మీ సామాన్ తీసుకుని విమానం ఎక్కండి ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మంతా తీసుకుని దర్జాగా బయలుదేరండి నో ఇష్యూ కానీ గడువు మీరితే మాత్రం గండం తప్పదంటోంది అమెరికా ఇప్పటికే వందల మంది వీసాల రద్దు చేసిన ట్రంప్ సర్కార్ సరికొత్త ఆంక్షల కత్తి పట్టుకుని మరొకసారి వేట షురూ చేసింది అక్రమంగా ఉంటున్నారా అయితే 30 రోజుల్లో వెళ్ళిపోండి లేకుంటే అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తోంది అమెరికాలో ఎక్కువ కాలం నివసిస్తున్న విదేశీ జాతీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న వారు ఖచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి జరిమానాతో పాటు జైలు శిక్షలు కూడా విధించే అవకాశం ఉంది. నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి పంపించేస్తామని హెచ్చరించింది అమెరికా. అంతేకాదు ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్కరోజు అధికంగా ఉంటే రోజుకు $998 ఫైన్, సొంతంగా వెళ్లిపోకపోతే $1000 నుంచి $5000 ఫైన్ విధిస్తారు. భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశం లభించే అవకాశం ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చింది అమెరికా. అమెరికా నిబంధనలు నేరుగా H-1B విద్యార్థి పర్మిట్లపై ఉండేవారికి వర్తించదు. కానీ సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వారిపై మాత్రం దీనిని ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా H-1B వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోతే వారు నిర్ణీత సమయం దాటి అమెరికాలో ఉంటే మాత్రం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులు, H-1B వీసాదారులు అమెరికా చట్టాలు సూచించిన అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అక్రమ ఇమిగ్రెంట్లను గుర్తించడానికి, వారిని బలవంతంగా లేకపోతే స్వచ్ఛందంగా దేశం వీడేలా చేయడానికి INA-లోని నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది అమెరికా. ఇందులో రిజిస్ట్రేషన్, ఫింగర్ ప్రింటింగ్, చిరునామా మార్పులను తప్పనిసరి చేసింది. 14 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న విదేశీయులు అమెరికాలో 30 రోజులకు మించి ఉంటే US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయకపోతే మైనర్ నేరం కింద $5000 వరకు జరిమానా విధిస్తారు. లేకపోతే 30 రోజుల జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉంది. F1, J1 వంటి స్టూడెంట్ వీసాలపై ఉన్న విద్యార్థులు తమ వీసా నిబంధనలను కఠినంగా పాటించాల్సి ఉంటుంది. చిన్న ఉల్లంఘనలు అంటే ట్రాఫిక్ ఉల్లంఘనలు, రిజిస్ట్రేషన్లో లోపాలు ఉన్నా వీసా రద్దు చేసే అవకాశం ఉంది. అమెరికాలో సుమారు 10 నుంచి 12 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులున్నారు. వీరిలో మన దేశం నుంచి సుమారు 3 నుంచి 4 లక్షల మంది ఉన్నారు. వీళ్లందరిపై కొత్త రూల్స్ తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి. ఈ మధ్య దాదాపు 40 మంది విదేశీ విద్యార్థుల స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్స్ ఇన్యూమరేషన్ సిస్టంలో రికార్డులు ఊహించని విధంగా అమెరికా రద్దు చేసింది. ఇందులో UCLA, స్టాన్ఫోర్డ్ లాంటి ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, అడ్మినిస్ట్రేటివ్ లోపాల కారణంగానే వీరందరి వీసాను అమెరికా రద్దు చేసింది. H-1B వీసా హోల్డర్లు ఉద్యోగం కోల్పోతే 60 రోజుల గ్రేస్ పీరియడ్ తర్వాత వారు అక్రమంగా ఉన్నట్టే లెక్క. విద్యార్థులు OPT ఆప్షన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తే టోటల్ కెరియరే ప్రమాదంలో పడే పరిస్థితి. అయితే స్వచ్ఛందంగా వెళ్లిపోతే డిపోర్టేషన్ రికార్డు ఉండదు. ఇది భవిష్యత్తులో చట్టబద్ధంగా తిరిగి రావడానికి అవకాశం ఇస్తుందంటున్నారు నిపుణులు. అయితే విద్యార్థులు తమ చదువును అర్ధాంతరంగా వదిలేయాల్సి ఉంటుంది. ఇది వారి కెరియర్ పై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. 2022లో అమెరికాలో సుమారు 1.1 కోట్ల మంది అక్రమంగా ఉన్నట్లు అమెరికా సంస్థలు లెక్కగట్టాయి. ఈ సంఖ్యను తగ్గించడానికి DHS సెల్ఫ్ డిపోర్టేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. కొత్త ఇమిగ్రేషన్ నిబంధనలు అమెరికాలో అక్రమ ఇమిగ్రేషన్ను తగ్గించడానికే అయినా విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.